నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. జెన్యూన్ కార్స్ ఏపీ. ఆహ్, మా గడ్డం రమేష్ గారు భీమవరం పక్కన ఉంటారు. 2 నంబర్‌లో డిస్‌ప్లేలో ఉంటాయి. నేను ఈరోజు ఇక్కడ కలకత్తాలో ఉన్నానండి. 27వ తారీఖు మంగళవారం అండి. 27వ తారీఖు మంగళవారం. టైము 10 నిమిషాలు తక్కువ 3 అయింది. కలకత్తాలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ చాలా పెద్ద స్ట్రైక్ జరుగుతుందండి. బాధాకరమైన సంఘటన. డాక్టరు రేపు తర్వాత చాలా పెద్ద స్ట్రైక్ జరుగుతుంది. మొత్తం సిటీని దిగ్బంధం చేసేసారు పోలీసులు. బయట నుంచి ఎవరు రాకుండా. బయటకి రావడానికి కూడా మనిషి నడిచి రావడానికి కూడా దారి లేదు. హౌరా ఏరియాలో మనం భువనేశ్వర్ హైవే ఎక్కాలంటే ఆ ఏరియాలో నుంచి రావాలి, వేరే దారి లేదు. అక్కడ చాలా బారికేడ్స్ గట్రా చేశారు. రాత్రి బాగా 10, 11 అవుతుంది. నేను ఎంత లేట్ అయినా నేను కాకినాడకు బయలుదేరుతున్నాను సార్. ఈ కారు గురించి ఇంతవరకు నన్ను 35 రోజులు నన్ను ఇక్కడ మీరు ఎంతగానో ఆదరించారు. నన్ను నమ్మి అమౌంట్ ఎంతో లక్షల్లో వేశారు. అందరికీ నేను న్యాయంగా చేశానని నేను అనుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్ 1, 2 వచ్చినా పట్టించుకోకుండా ఉండాలన్నా మనసు ఒప్పట్లేదు. సార్ ఒకళ్ళు అడిగారు, మీరు కామెంట్స్ ఆపడానికి గల కారణం ఏంటని అడిగారు. ఏముంది సార్, ఇలా నెగిటివ్ కామెంట్స్ ప్రతిదానికి రిప్లై ఇవ్వాలని నేను చూస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలని. కామెంట్స్ మొన్న తీసాను వారం రోజులు. చాలా రిలాక్స్గా ఉంది. ఎందుకంటే కామెంట్ చూసే పని ఉండదు కదా. అందువల్ల కామెంట్స్ ఆఫ్ చేస్తాను. మీరు వేరే తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే వితిన్ 2 రింగులకే నేను ఫోన్ ఎత్తుతాను. ఒకవేళ నేను మెట్రోలో ఉన్నా, ఆటోలో ఉన్నా, సిటీ బస్సులో ఉన్నా నేను మిస్ కాల్స్ చూసి 100% చేస్తాను. నా దగ్గర ఒక మిస్ కాల్ కూడా ఉండదు. కాబట్టి కామెంట్స్ ఆపేనా అని చెప్పి మీరు వేరేలాగా అనుకోవద్దు. మీరు ఏ టైంలో నాతో మాట్లాడాలన్నా 24 గంటలు నేను అందుబాటులో ఉంటున్నాను. మీరు ఏ ఫోన్ అయినా నేను ఇప్పటివరకు నాది ఎత్తలేదు అన్న మాట ఎవరికీ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ఈరోజు నైట్ ఎంత లేట్ అయినా 10 అయినా 12 అయినా బయలుదేరుతున్నాను కాకినాడకే. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఇప్పటి నుంచి ఒక 10, 12 రోజుల్లో తిరిగి మళ్ళీ నేను ప్లాన్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలనేది. థ్యాంక్ యూ. ఏదైనా మీరు అందరూ నన్ను ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం నా వంతుగా నేను ప్రయత్నం చేసి మంచి కార్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ఇంకా ఇవ్వలేదు. మరి నన్ను నమ్మి ఇంకా అలా ఉంటూనే ఉన్నారు, వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ కారు సంగతి మనం ఆలోచన చేస్తే 2015 ఎండింగు మ్యానుఫ్యాక్చరింగ్, 2016 ఫిబ్రవరి హోండా సిటీ. ఇది సెకండ్ టాప్ అండి. ఎస్ వేరియంట్. ఇది ఎలాయ్ వీల్స్ ఉండవు, ఫాగ్ ల్యాంప్స్ ఉండవు, అంతే. క్వాలిటీ వెహికల్ అండి. ఇది చాలా తక్కువ తిరిగింది, మీకు చూపిస్తాను. ఈరోజు నిన్న వీడియో పెట్టడానికి కదా K10 ఎవరో కామెంట్ చేశారు. అది గబుక్కొని నేను పొరపాటున రిమూవ్ అని కాదు, ఏదో నొక్కితే మొత్తం కామెంట్ వెళ్ళిపోయింది. కామెంట్ కావాలని నేను తీయలేదు. 20,000 కాదు, మీరు మోసపోకండి. అది మార్చేసారు అని చెప్పేసి పెట్టారు. ఏమంటే ప్రతిదీ నేను సర్వీస్ హిస్టరీ ఉంటేనే మీకు కార్ ఇస్తాను. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సర్వీస్ హిస్టరీ లేదనుకోండి, ఇప్పటి వరకు అలా జరగలేదు. లేకపోతే లేదు సార్, మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి అని చెప్తున్నాను. షోరూమ్ని మోసం చేయడం ఎవరి వల్ల కాదండి. అప్ టు డేట్ ఇంజిన్ ఆయిల్ టు ఇంజిన్ ఆయిల్ 10,000 కిలోమీటర్లకి షోరూంలో సర్వీస్ చేస్తే ట్యాంపరింగ్ ఎలాగవుతుందండి? అడగడానికన్నా కొద్దిగా సెన్స్ అనేది ఉండాలి. ఓకే అండి. ఎనీహౌ 2016 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. ఎస్ఎంటీ వెహికల్, పెట్రోల్ అండి. ఇది 10 రోజుల క్రితం ఒక డ్రైవర్ నాకు పంపించారు ఫొటోస్. ఒక 2, 3 ఫొటోస్ ఏమో పంపించారు. అప్పుడు స్క్రాచెస్ ఉన్నాయండి. ఇక్కడ వెనకాల 2, 3 చోట్ల స్క్రాచెస్ ఉంది. ఇక్కడ చిన్న డెంట్ ఉంది, కానీ ఇది పోదు. ఇది చిన్నది, చాలా చిన్నది, కనిపించట్లేదు. అయితే 10 రోజుల క్రితం సార్ ఆయన నెల రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, డీజిల్ కారు నాకు హోండా సిటీ డీజిల్ తక్కువ అంటే, డీజిల్ కారు అసలు దొరకట్లేదని, దొరికినా 1,00,000 తిరిగినవి ఉంటున్నాయి. అందువల్ల సార్ అయితే నాతో పెట్రోల్ కొనిపించేసేలాగా ఉన్నారు, అయితే చూడండి అంటే ఈ కారు ఆయనకి పెట్టానండి. ఆయన నెల రోజుల కంటే ఎక్కువ నుంచి నన్ను ఫాలో అవుతూ ప్రతిరోజు ఫోన్ చేసి, సార్ బాగున్నారా, భోజనం చేశారని అడుగుతుంటారు. విక్రమ్ రెడ్డి గారండి. గుంటూరు అయినా దుబాయ్లో ఉంటారండి. ఆయనకి థ్యాంక్స్ అండి. ఆయనకి ఫోటో పెట్టగానే సార్ ఈ కార్ తీసేసుకుందాం అన్నారండి. వీడియో కూడా చూడకుండా. ఇప్పుడు అమౌంట్ వేసేసారండి, వీడియో కూడా చూడకుండా. ఇప్పుడు వీడియో చేస్తున్నానండి, ఈరోజు చేస్తున్నాను. ఈ అమౌంట్ నిన్న కాక మొన్న రాత్రే మొత్తం వాళ్ళు తమ్ముడు ద్వారా ఏం చేశారు. ఇంకా 97,000 డ్యూ ఉంది. నేను ఓకే అంటే ఇప్పుడు వేయడానికి రెడీగా ఉన్నారు, వేసేస్తారండి. నేను కారు కోసమే ఆపాను ఆయన అమౌంట్. 2016 ఒకసారి కారు చాలా సూపర్గా ఉందండి. ఒరిజినల్ కారు అండి అది.
ఇది అంటే పాలిష్ పెట్టించానండి, నేను పాలిష్ పెట్టించాను, నేనే చేయించాను. పాలిష్ గట్రా చేయించా, టచ్అప్ చేయించాను. అంతకుముందే కారు ఎలా ఉందో పెట్టేశాను, వీడియో తీస్తానండి. కొద్దిగా ఎక్కువగా మీకు నేను చెప్పాను, సారీ. వెహికల్ అయితే మాత్రం సూపర్ కండిషన్ అండి, చాలా బాగుంది. త్రివిక్రమరెడ్డి గారు మీ కారు అండి ఇది. నన్ను నమ్మి కారు చూడకుండా, నేను కూడా కారుని ఇన్స్పెక్షన్ చేయకుండా, నాకు ఇచ్చే ఓనర్ యొక్క నమ్మకం, నాకు ఆయన అంత ఖచ్చితమని నాకు తెలుసు, ఆయన అంత జెన్యూన్ అని నాకు తెలుసు కాబట్టి సార్ ఈ కారు తీసేసుకుందామని చెప్పాను. కనీసం కారు నేను టచ్ చేయకుండా మీరు నాకు అమౌంట్ వేశారు, చాలా థ్యాంక్స్ సార్. ఇది అదే విధంగా ఉంది సార్ కారు, ఇది చూపిస్తాను. హెడ్లైట్స్ రెండు కూడా చాలా నీట్గా ఉంది. గ్లాస్ ఒరిజినల్ అండి, ఫ్రంట్ రైట్ గ్లాస్ ఒరిజినల్. కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు అండి ఇది. ఇది ఒక స్టీల్ ఫ్యాక్టరీలో ఒక ఇన్ఛార్జికి సింగిల్గా తిరిగాడు సార్ ఆయన. వెహికల్ జెన్యూన్, సీట్ కవర్లు వేసుకుంటే ఇంకా బ్రాండ్ న్యూ లాగా ఉంటుంది. కార్ అంతా కూడా జెన్యూన్గా ఉంది, ఒరిజినల్గా ఉందండి. ఈ ఫెండర్లు గట్రా తీయక్కర్లేదు సార్ రెడ్డి గారు, ఒరిజినల్గా ఉంది కారు. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, బ్యాక్ రైట్ డోర్ ఒరిజినల్. డోర్స్ చాలా చక్కగా ఉన్నాయండి డోర్స్. సీట్ కవర్లు వేయించుకుంటే సరిపోతుందండి. ఫ్లోర్ మ్యాట్ ఎయిర్ ఇక్కడ ఒరిజినల్గా ఉందండి కారు. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఒకసారి కారు. మీకు టైర్స్ 50% కంటే ఎక్కువ ఉన్నాయి, టైర్స్ బాగున్నాయండి. ఈస్టర్న్ వన్ అండి ఇక్కడ డీలరు, ఎస్ వేరియంట్ అండి. నేను కూడా కారు ఇదే చూడడం అండి, నేను కారు ఏమి ఓపెన్ చేసి చూడలేదు అంతకుముందు. హై క్లాస్గా ఉందండి కారు, అయితే చాలా అందంగా ఉంది. వెనకాల టైర్ కూడా మీకు 70% టైర్ దాటి ఉంది. బూట్ ఎంత నీట్గా ఉందో చూడండి, పేస్టింగ్ అలాగే ఉన్నాయి. జాకీ ఉంది, జాకీ రాడ్ అది ఉంది. ఆ రోడ్డు మీద రోడ్డుకి హజార్డ్ డైమండ్ స్టాండ్ అలాగే ఉంది. చాలా నీట్గా ఉంది సార్ ఇది వెహికల్. అంటే పాలిష్ పెట్టిన వలన అందంగా కనిపిస్తుందా? కాదండి, పాలిష్ పెడితే మెరుస్తుంది తప్ప దాని ఒరిజినాలిటీ ఎక్కడికి పోతుందండి. చక్కగా ఒరిజినల్గా ఉంది వెహికల్. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయండి. కొద్దిగా అంటే ఫ్యాంటులో ఎక్కి కూర్చోవడం వల్ల సీట్లు కొద్దిగా మాసినవి, కానీ సీట్ కవర్లు వేసుకుంటే కారుని అసలు మనం చెప్పక్కర్లేదండి, అంత నీట్గా ఉంటుంది. ఫ్రంట్ లెఫ్ట్ సీట్లో ఎవరో సరిగ్గా కూర్చోలేదు కాబట్టి ఇది నీట్గా ఉంది. డ్రైవర్ సీట్ నల్లగా ఉంది. హోండా అండి, ఇంజిన్ నెంబరు విన్ నెంబరు చూసుకోండి. ఎక్సలెంట్ కండిషన్ అండి వెహికల్ కూడా. ఓకే అండి, జోకర్స్ ఉన్నాయి. టైర్స్ అన్ని కూడా 50% దాటి ఉన్నాయండి. టైర్స్ ఇంకా 25,000 కిలోమీటర్లు తిరిగేచ్చు ఈజీగా. ఎక్సలెంట్ వెహికల్ సార్ త్రివిక్రమరెడ్డి గారు. సీట్ కవర్లు మార్చుకోండి, బాగుంది వెహికల్. ఎంత తిరిగింది ఒకసారి చూడండి సార్ వ్యూవర్స్. 23,788, అంటే 23,000 తిరిగిందండి కారు ఇది. మీరు నమ్ముతారా? ట్యాంపరింగ్ తర్వాత సెట్ చేశారు, మార్చేశారు. కామెంట్ చేసే ముందు సర్వీస్ హిస్టరీ నన్ను అడగండి, లేదా మీరు షోరూమ్కి వెళ్ళి సర్వీస్ హిస్టరీ తీసుకోండి.
కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది కదా అని కామెంట్ చేయడం వల్ల నాకు నష్టమేం లేదు. కొద్దిగా బాధ అనిపిస్తుంది అంతే. అంతే తప్ప నాకు మీరు రాయడం వల్ల నాకేమీ నష్టం లేదండి. అంటే నా రెప్యుటేషన్ ఒకవేళ పాడు చేద్దాం అనుకుంటున్నారేమో మీరు. ఎంత స్మూత్గా ఉందండి ఇంజిన్ ఇది. స్టీరింగ్ నాయిస్ లేదు. గేర్ షిఫ్ట్ ఎంత స్మూత్గా ఉంది. గేర్ షిఫ్ట్ చాలా నీట్గా ఉంది. ఏసీ కూడా చాలా చిల్లుగా ఉందండి. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను కదా డ్రైవ్ చేసుకుని. ఏసీ చిల్లుగా ఉందండి. స్పీకర్లు కూడా కంపెనీ స్పీకర్లు కాబట్టి బాగుంటాయండి. రైట్ లెఫ్ట్ అడ్జస్ట్మెంట్ అండ్ మిర్రర్. ఇది ఎలక్ట్రికల్ ఓఆర్ఎం ఉండదు, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. బానెట్ చూపిస్తానండి. సెక్యూరిటీ లాక్ సిస్టమ్ అండి. త్రివిక్రమ్ రెడ్డి గారు కంపెనీ పేస్టింగ్ అండి. రైట్ సైడ్ పిల్లరు. ఎంత స్మూత్గా ఉందో చూడండి. మైక్ ఎడతాను. చాలా సైలెంట్గా ఉందండి ఇంజిన్. చాలా బాగుంది సార్. వెహికల్ మంచి కండిషన్లో ఉంది. 23,000 తిరిగిన వెహికల్ ఎంత స్పీడ్గా తోలిసినా ఎంత ఎలా చేసినా ఏమైపోతుంది చెప్పండి. అందులో సిటీలో తిరిగింది, ఇంటికి ఫ్యాక్టరీకి తిరిగిన కార్ అంటే ఇంకా ఎంత నీట్గా ఉంది చూడండి. వెహికల్ చాలా నీట్గా ఉంది సార్. బానెట్ చూడండి, ఒరిజినల్ బానెట్. లైట్స్ ఆన్. లైట్స్ అన్ని పని చేస్తున్నాయి సార్. డిస్ప్లే మీద కూడా మీకు ఏ సింబల్ రావట్లేదు. చాలా చాలా వెయిట్ చేశారండి త్రివిక్రమ్ రెడ్డి గారు. వెయిట్ చేసినందుకు మంచి వెహికల్ ఇచ్చానన్న సాటిస్ఫై నాకు ఉంది. మీరు కూడా త్రివిక్రమ్ రెడ్డి గారు మంచి వెహికల్ దొరికింది మీకు, మీరు కూడా సాటిస్ఫై అవ్వండి. సార్ టాప్ ఎండ్ అని ఆలోచించలేదు. మంచి వెహికల్ ఉంటే చాలు సార్, నాకు టాప్ ఎండ్తో అలాగే ఏం పని లేదు, వెహికల్ జెన్యున్గా ఉంటే చాలు అన్నారు. 100%, 100కి 100% చక్కని మంచి వెహికల్ దొరికిందండి సార్కి. కంగ్రాచులేషన్స్ సార్. మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. దయచేసి నెగిటివ్ పాయింట్స్, మరి నెగిటివ్ కామెంట్స్ నన్ను ప్రశ్న అడగండి, కానీ మీరు అడిగేది ఎలా ఉంటుందంటే ట్యాంపరింగ్ చేశారనేది మీకు తెలుసా? మీకు తెలియదు కదా. ట్యాంపరింగ్ చేశారనేది షోరూంలో తెలుస్తుంది. ఏమన్నా 2024 జనవరిలో 25,000 ఉండి ఇప్పుడు 20,000 ఉంటే అది ట్యాంపరింగ్ అయింది అనుకోవచ్చు. మీరు అప్ టు డేట్ సర్వీస్ హిస్టరీ ఇచ్చినప్పుడు కంపెనీ అబద్ధం చెప్పదు కదా సార్, మనకి షోరూమ్ అర్థం చేసుకోవాలి. కామెంట్స్ విషయంలో చెప్పాను మీకు, అది ఆఫ్ చేసేస్తాను. హాయిగా ఉంది నాకు ప్రశాంతంగా. మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి, ఫోన్ చేయండి, నేను మాట్లాడుతున్నాను. మరి నాకు మీరు హ్యాపీ జర్నీ చెప్పాలి. ఈవినింగ్ ఈ గొడవ అంతా కూడా స్ట్రైక్ అంతా అయిపోతే నైట్ ఏ టైం బయలుదేరుతానో నాకు తెలీదు. ఈ 10 గంటల వరకు ఉంటుంది స్ట్రైక్ అన్నారు. ఏదేమైనా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరుతాను. ఒక 10 డేస్ ఇంటికాడ చూసుకుని పాప డెలివరీ ఉంది. ఓకే సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. నా పొరపాటు ఏది లేకుండా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పేపర్ వర్క్ విషయంలో కొంతమంది మీరు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి. తర్వాత మీరు కారు ఇతర రాష్ట్రంలో కొంటే ఎన్ఓసి వచ్చే వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకంటే జరగకూడదు ఏది జరిగినా చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్సూరెన్స్ అవ్వదు, తర్వాత కేసు పెద్దదవుతుంది, వెహికల్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ దేశంలో ఎక్కడైనా కారు కొనండి, మీరు పర్వాలేదు, ఎన్ఓసి వచ్చే వరకు కొద్దిగా బయట తిరగకుండా ఉంటే సేఫ్ అని మనకి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అంటేనే అప్పు చేసి కొనుక్కుంటాం, మళ్ళీ దానికి తోడు ఇంకో 50,000 లక్ష ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. కాబట్టి మంచి వెహికల్ తీసుకోండి. షోరూమ్ హిస్టరీ వెహికల్ ఉన్నటువంటి ఏ వెహికల్ అయినా సరే 100% మీరు నమ్మి తీసుకోవచ్చు. మెకానికల్గా ఎవరొకరితోటి చూపించుకోండి. ఎక్కడైతే నేను చూస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.